ప్రజల్ని తప్పుబాటు పట్టిస్తుందండి కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు, పేదవాడికి కనీసం న్యాయం జరగటం లేదు అనకూడదు. కానీ వికలాంగులు కూడా, వృద్ధులు కూడా చాలా బాధపడే రోజులు వచ్చాయన్నమాట. ఒకప్పుడు బీహార్ లోని ఎటువంటి పాలన విన్నామో మేమైతే చూడలేదు మా వయసులో, అలాంటిది ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తున్నాం అన్నమాట. చాలా దారుణంగా ఉన్నాయి ఈ పరిస్థితులు. అయితే మళ్ళీ జగన్ గారు వచ్చాకే మళ్ళీ రామరాజ్యం వస్తుందని మేము ఆశిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. సారి బంపర్ మెజారిటీ జగన్ గారు ఏమో 175 మెజారిటీతో వస్తారని మేము కోరుకుంటున్నాం అండి. అభివృద్ధి ఏం లేదు, అభివృద్ధి ఏమి లేదు. గూగుల్ సెంటర్ తీసుకొచ్చామని చెప్పి అదంతా మోసం, అదంతా మాయ. అంటే జగన్ గారు చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేకపోయారు. ఈయన జగన్ గారు వెళ్ళిపోయే లోపు ఈయన జగన్ గారు చేసిన కార్యక్రమాలకి ఈయన పేరు పెట్టుకుంటున్నారు, బాబు గారు చేశారు అన్నట్టుగా. కానీ జగన్ గారు అభివృద్ధి ఏంటి చేశారు ఏంటని ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. జగన్ గారి ప్రభావం ఈసారి గుద్దుకుంటూ వస్తుంది. కట్లు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరు జగన్ గారిని గెలిపిస్తారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి 11 కాదు 1 ఆయన 11 కాదు కదా, 1 కూడా రాదు సార్.